నమస్తే, వెల్కమ్ టు లియో. వల్లంనేని వంశీ అరెస్ట్ తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవేంటి అంటే వల్లంనేని వంశీ ఫోన్ సీజ్ చేయడం కావచ్చు, ఆ ఫోన్లో ఉన్నటువంటి పూర్తి డేటా బయటికి లాగడం కావచ్చు. అయితే మనకు తెలిసింది ఓన్లీ ఈ యొక్క ఎస్సీకి సంబంధించిన సత్యవర్ధన్ని మాత్రం కిడ్నాప్ చేయడం, తను తీసుకెళ్ళిపోయి బలవంతంగా కేసు విత్డ్రా చేసుకోవడం మాత్రం మనకు తెలుస్తుంది. ఇవే కాకుండా వల్లంనేని వంశీ పైన మరో 2 నుంచి 3 కేసులు పడబోతున్నాయని చెప్పి తెలుసు. ఇవే కాకుండా ఫోన్ సీజ్ అయిన తర్వాత ఫోన్లో వచ్చే డేటా బట్టి ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఇంకా మిగతా కేసులు కూడా బనాయించబోతున్నారని సంగతి తెలుస్తుంది. మొత్తానికి ఫోన్లో ఉన్న కీలక అంశాలు ఏంటి అనే దానిపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం చూసుకుంటే వల్లంనేని వంశీ, ఈ వల్లంనేని వంశీకి సంబంధించి ఎప్పుడైతే టీడీపీలో ఉన్నంత వరకు తన మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. అందరికి కూడా తన గన్నవరం నియోజకవర్గంలో కూడా చాలా మంచి పేర్లు. ఎప్పుడైతే వైసీపీలోకి మారిన తర్వాత పూర్తిగా మారిపోయిన వల్లంనేని వంశీని మనం చూసాం. అయితే కోర్టులో ఎప్పుడైతే వల్లంనేని వంశీని ప్రవేశపెట్టిన తర్వాత అర్ధరాత్రి 2ంటికి పెడతారా అని చెప్పేసి ఒకటైతే, వాళ్ళ ఆవిడ ఎవరైతే పంకజశ్రీ గారు ఎవరైతే ఉన్నారో మా హస్బెండ్కి ఖచ్చితంగా బెడ్ కావాలని చెప్పి అడగడం ఒకటైతే, న్యాయవాదులు ఉన్న తర్వాత కూడా ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి అనుకొని వల్లంనేని వంశీ మట్టి కొట్టుకుపోతారని చెప్పేసి అని మాట్లాడాలి జడ్జి ముందు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇంకా వీళ్ళలో ఎటువంటి మార్పు రాకపోతే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాటలు విని, అంటే ఆయన నా వెనకాల ఉన్నాడు, నేనేం చేసినా చెల్లుతుంది, 30 సంవత్సరాలు ఇంక మేమే అధికారంలో ఉంటాం, అదే ప్రగల్భాలు పలికినారు గత ఎన్నికల్లో కూడా. అది చూసి ఆయన ఏంటంటే ఇంకా రెచ్చిపోవటం జరిగింది. సరే, ఆయన మాట్లాడిన మాటలు అందరికీ ఎలా అనిపించాయి? అసలు ఎవరూ కూడా ఆయన్ని అసలు ఇప్పటికైనా కూడా బాగానే జరిగింది, కానీ ఇది లేట్ అయింది, ఇంకొంచెం ముందే జరుగుండాల్సింది. అందరికీ యాక్చువల్లీ అతను చేసిన దుర్మార్గాలు అవేమీ కూడా గుర్తు రావట్లేదు. అంటే గ్రావెల్స్ కానివ్వండి, మట్టి కానివ్వండి, అక్కడ ల్యాండ్స్ గన్నవరం మొత్తం సరే దగ్గర 1000 కోట్ల వరకు దోచేసినట్టు గణాంకాలతో సహా ఇప్పుడు ఈ రోజున అన్నీ ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. సరే, ఇన్ని రకాల ఇవన్నీ దీనికి అన్నిటికన్నా కూడా ఎక్కువ ప్రజల్లో ఏముందంటే ఆ రోజున ఏదైతే అసెంబ్లీలో మాట్లాడేది దీని మీదే ఫోకస్ వెళ్ళిపోతుంది జనాలకి. అంటే ఎవ్వరూ కూడా మాట్లాడకూడదని మాటలు మాట్లాడేశాడు. సో మొత్తం ఇంకా లోకేష్ గారిని గురించి కూడా ఎన్ని రకాల మాటలు మాట్లాడాడు, ఓపెన్గా బూతులే మాట్లాడేశాడు. అదే బూతులు ఇప్పటికీ కూడా తగ్గట్లేదు. ఒక అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆ మాటలు తగ్గట్లేదు. మట్టి కొట్టుకుపోతారంటాం కానివ్వండి, ఇంకోటి అంటే ఈయన చేసిన తప్పులు ఎవరైనా నిలదీస్తే, ఎవరైనా కేసు పెడితే వాళ్ళందరూ మట్టి కొట్టుకుపోతారా? ఆ రకంగా ఎలా మాట్లాడగలుగుతాడు? ఈయన చేసిన అరాచకాలు ఏంటి? ఈయన సంపాదన అంతా ఎలా వచ్చింది? అంటే ఎవరిని నమ్మి ఇప్పుడు 2 సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యే అయ్యాడు. అదే నువ్వు వైసీపీకి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయావా లేదా? దానిలో అయినా నీకు బుద్ధి రావాలి కదా. నువ్వు ఏదైతే ప్రజలకు నువ్వు మోసం చేసావో అందుకే నీ పరిస్థితి ఈ రోజున ఇలా ఉంది. ఈయన శాపనార్థాలు ఎవరికైనా పెడితే జరుగుతాయా? ఈయనే ఆ పనులు చేస్తున్నాడు కదా. ఈ రోజున వాళ్ళ భార్య వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు పొద్దున కూడా మాట్లాడుతున్నట్టుంది. అసలు మంచం లేదు, ఒక్కడనే బంధించాడంటే నియోజకవర్గం వాళ్ళందరినీ ప్రజలను తీసుకెళ్ళి ఆడ పెడతారా? ఆయన కార్యకర్తలు ఏమైనా కంపెనీకి ఉంటారా? ఎలా మాట్లాడుతున్నారు ఇవన్నీ? జైలు అన్నాక ఒక్కళ్ళు ఉండకుండా ఎంతమంది ఉంటారు? సరే, మొత్తం ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చేటట్టుంటే జైలుకి ఎందుకు వెళ్ళటం? ఇంట్లో పెడతారు కదా. అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నంద్యాల నుంచి తీసుకొచ్చేటువంటి విధానంలో కూడా ఎలాగ కేసు పెట్టారు, అసలు దాంట్లో ఎటువంటి ఏమంటారు ఆధారాలు కూడా లేవు. వీళ్ళు ఇప్పటికీ నిరూపించకుండా క్వాష్ పిటిషన్లో కొట్టేయడం జరిగింది. అయితే అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏ కేసు పెట్టాలో కూడా అర్థం కాకుండా, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా, పేరు కూడా రాయకుండా అరెస్ట్ చేసినట్టు సందర్భాలు చూసాం. అది మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. కనీసం గవర్నర్ గారికి కూడా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా చేయడం మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకే ఎటువంటి సెల్లో సంబంధించి కనీసం ఏసీ లేకుండా ఖచ్చితంగా ఆయనకి స్కిన్ ఎలర్జీస్ ఉన్న సంగతి తెలిసే పగడ్బందీ ఒక పథకం ప్రకారమే ఆయనకి ఇంకా ఏదైనా ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూసాం. అది కాక డ్రోన్స్ ఎగడేయడం గురించి కూడా బాబు గారు చెప్పారు.
ఆఖరికి పక్కన పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ మిమ్మల్ని చంపటానికి రెడీగా ఉన్నారని సంగతి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేరే వేషంలో వచ్చి చెప్పారని సంగతి మనకు బాబు గారు చెప్పారు. సో నిజంగా ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఏమైనా చేస్తున్నారా, ఇప్పుడు సెల్లో వంశీని ఏదైనా చేయబోతున్నారా అనేటువంటి యొక్క మాటలు మాత్రం మనం వైసీపీ నుంచి వింటున్నాం. నిజంగా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి కక్షపూరిత రాజకీయాలు అనేది అంటే మనం నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం కానివ్వండి, అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, వీళ్ళకంతా అసలు అచ్చెన్నాయుడు గారికి అయితే ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయన వెహికల్స్లో తిప్పటం కానివ్వండి. నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే అసలు ఇక్కడ కంపారిజన్ చూడండి, మనం అసలు వంశీకిను తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి అనే విషయంలోనే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏదైతే సత్యవర్ధన్ వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడో సో అది కూడా విత్డ్రా చేసుకునేటట్టు జడ్జి ముందుకు తీసుకెళ్ళి అబద్ధాలు సాక్ష్యాలు చెప్పించుకొని వాళ్ళ కుటుంబాన్ని వీళ్ళు వాళ్ళందరినీ వీళ్ళు బంధించి పెట్టి సో అతనితో సాక్ష్యం చెప్పించుకున్నారు. సరే తర్వాత ఆయనకి అంటే అధికారంలో కూటమి గవర్నమెంట్ ఉంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా లేడు. అలాంటి టైంలోనే 4 రోజులు బంధించి అతన్ని కొట్టి చిత్రహింసలు చేసి అతనితో విత్డ్రా చేయించుకునేటట్టు చేశారు. అసలు ఎక్కడైనా సరే నార్మల్ ప్రజలు ఎవరికైనా సరే ఇలాంటి వెసులుబాటు ఉంటుందా? ఇప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ కేసు అన్నప్పుడు వెంటనే వాళ్ళతోనే చెప్పించేసేసి అంటే కేసు నడిచే టైంలోనే ముందు వాళ్ళతో చెప్పించేసుకొని కేసు కొట్టించే టైం ఎక్కడైనా వస్తుందా? మిగతా సాక్షులందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఇది అవ్వకనే ఆ కేసు ఎట్లా కంప్లీట్ చేయించాలనే ఒక ఆలోచన చూడండి వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళకి తీసుకెళ్ళి బలవంతం చేసి చెప్పించి ఇవన్నీ చేశారు. సరే అవన్నీ చేసిన తర్వాత అరెస్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు పెద్ద హడావుడి ఎక్కడ ఏం చేయలేదే, ఏదో చాలామంది పోలీసులు వచ్చేసి హడావుడి చేసేసి వాళ్ళ చుట్టూ ఒక 100 మంది పోలీసులు పెట్టేసి అది ఎక్కడా చేయలే. ఆయన ఇంకా నేను డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్తే 45 మినిట్స్ 1 అవర్ వెయిట్ చేశారంట. ఆయన అది బాత్రూంలో వెళ్ళి తలుపేసుకొని గంటలు అందరితో ఫోన్లు మాట్లాడాడంట అందరితో. అంటే ఏంటి, ఆయన అరెస్ట్ అయ్యి తీసుకెళ్ళిపోతూ ఉంటే వచ్చి అడ్డగించుకోండి, నన్ను అరెస్ట్ కానివ్వకుండా చూడండి అంటే ఇంక ఈ రకంగా నేను విజయవాడ వచ్చే లోపల ఎంతమంది జనాలు ఉండాలి, గన్నవరం వచ్చేటప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ఆయన ముందే ప్లాన్ చేసుకునేటట్టు చేసుకున్నాడు. ఇవన్నీ కూడా ఎవరు అడ్డగించలేదే. సరే వాళ్ళ మిస్సెస్ వెనకాలే వస్తుంటే కూడా ఎవరు పట్టించుకోలే, సరే వస్తే రానివ్వండి అన్నట్టే ఉన్నారు. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారిని వెళ్ళనివ్వలేదు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలాగే కూర్చోబెట్టారు, కింద కూర్చున్నారు ఆయన. ఏ రకంగా ఇబ్బంది అంటే ఇంకా కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వలేదు, కోర్టుకు తీసుకొచ్చే వరకు కలవనివ్వలేదు. ఇంకా నెక్స్ట్ డ్రోన్ కెమెరాలు పెట్టారు లోపల జైల్లో, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన రూమ్కి సీసీ కెమెరాలు పెట్టారు, సీసీటీవీ ఫుటేజ్లన్నీ తీసుకొని ఆయన ఏ క్షణం ఏం చేస్తున్నారు ఉన్నారనేది. సో ఆయనకి ఒక ప్రైవసీ కూడా, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మాట్లాడేదానికి కూడా ప్రైవసీ లేకుండా అక్కడ కూడా సీసీటీవీలు పెట్టడం కానివ్వండి. ఇంక ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తున్నాయి అంటే ఒక 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. ఈ రోజున ఆయన్ని ఒక రకంగా చూస్తే ఆయనకి ఏది కావాలో అది నడుస్తుంది వంశీకి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు కూటమి హయాంలో అరెస్ట్ అయినటువంటి యొక్క ఏదైతే మనం చూస్తే బోరుగడ్డ అనిల్ కుమార్ కావచ్చు, వెళ్ళి బిర్యానీ తినిపించిన బిర్యానీ తీసుకెళ్తున్నారు, ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్ళి పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఫుడ్ పెట్టాలంటే కూడా కోర్టు దగ్గర నుంచి పర్మిషన్, ఒక చెక్క కుర్చీ తీసుకోవాలన్నా కూడా కోర్టు, అంటే ఆయన 70 years వచ్చిన మనిషిని కూడా కుర్చీ కూడా లేకుండా ఇబ్బంది పెట్టారు కదా. సో ఆయనకి కుర్చీ ఇవ్వాలన్నా కూడా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొస్తే ఇవ్వటానికి కష్టమైంది. అంటే దానికి కూడా మళ్ళీ ఇంకో 3-4 రోజులు. సరే ఒక ఫ్యాన్ పెట్టించాలన్నా లేకుండా, అంటే కోర్టులో ఏవైతే పర్మిషన్స్ ఇచ్చాయో అవి కూడా వాళ్ళ లోపల అరేంజ్ చేయడానికి వాళ్ళు లేరు వీళ్ళు లేరు ఏదో ఒకటి కారణాలు చెప్పటం, ఆ రకంగా ఇబ్బంది పెట్టారు కదా. ఈ రోజున మీకేముంది, కోర్టులో వెళ్ళి కలిశారు, ఫ్యామిలీ మళ్ళా వెళ్ళి కలుస్తుంది, హెల్త్ చెకప్లు చేయిస్తున్నారు, నీకేం కావాలన్నా రాజభోగం లాగా జైల్లో కూడా నడిపిస్తున్నారు కదా. సో నీకు ఇక్కడ ఎక్కడ తేడా కనపడుతుంది, ఇంకా మంచం కూడా అడుగుతున్నావు. ఇంకా వాళ్ళ మిస్సెస్ చెప్పేది చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంది, ఆయన ఒంటరిగా ఉన్నాడంట. సో ఎవరన్నా తోడు కూడా అడుగుతున్నట్టే కనపడుతుంది ఇక్కడ, అంటే ఆయనకి కంపెనీ కావాలని. ఇట్లా కూడా ఉంటారా?
ఎందుకోసం జైలుకి వెళ్ళాడు, ఏ బేసిక్కి వెళ్ళాడు, వీటి గురించి మాట్లాడటం ఉంటుంది. ఆయన ఫెసిలిటీస్ గురించి కూడా వీళ్ళు ఏమన్నారు, దోమలు కుడుతున్నాయి అని అన్నదానికి చంద్రబాబు నాయుడు గారికి దోమలు కుడుతున్నాయి, ఆయన అట్లీస్ట్ దోమలు లేకుండా అయినా చూడండి అని చెప్పి మాట్లాడిన దానికి కూడా ఏమని కమెంట్ చేశారు. అదే ఆర్కే రోజా గారు అయితే దోమలు కాకపోతే ఎవరన్నా హీరోయిన్ వచ్చి కుడుతుందా అన్నట్టు, రంభా ఊర్వశి మేనక వస్తుందా అని మాట్లాడారు. అంటే ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు. అలాంటివి చేయటానికి ఎలా, వీళ్ళ విషయానికి వస్తే ఒకలాగా, ఇంకొకరి విషయానికి వస్తే ఇంకొకలాగానా. సో మొత్తానికి ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు అయితే జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి అంటే మటుకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్లు ఏదైతేనో చట్ట ప్రకారం జరుగుతుంది. జడ్జిలు ఒకళ్ళకి పర్మిషన్ ఇస్తే ఏది చెప్తే అది తీసుకొచ్చి ఇస్తున్నారు. కానీ బాబు గారికి సంబంధించినంత వరకు జడ్జి చెప్పిన తర్వాత కూడా ఏదో ఒక సాకులు చెప్పి లేట్ చేయడం కానీ బాబు గారిని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. సో నిజంగా వల్లభనేని వంశీకి ఇప్పుడు నిజంగా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నారా, అంబేద్కర్ రాజ్యాంగాన్ని చూస్తున్నారా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్సెస్ చెప్పిన దానిలో మనకు ఒకటి క్లియర్ కట్గా ఆయన మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు అని అంది, ఆవిడే చెప్పారు. మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు అని అంటే నీకు ఆ సర్కమ్టెన్స్ బాగుంటేనే ఆయన స్ట్రాంగ్గా ఉండగలుగుతాడు కదా, అది ఒక్కటి ఆలోచిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయన ఫుల్గా డిస్టర్బ్గా ఉన్నాడు, ఆయనకి హెల్త్ బాగోలేదు, ఇంకోటి అన్నప్పుడు సో లోపల ఎంత కష్టం ఉందో, మెంటల్గా డిస్టర్బ్ అయిపోయినారు అది ఇది అని అనుకోవటానికి, అది కాక ఒక రోజుకే అని అనుకోవటానికి ఉంటుంది. అక్కడ ఆయనకి ఎలాంటి అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఫోర్స్ ఎప్పుడు ఉంటుంది, వెంటనే అరెస్ట్ అయిన వెంటనే ఏదైనా ఒక ఫోర్స్ అనేది వాళ్ళ మీద చూపెడుతుంది, తర్వాత డైలీట్ అవుతా వస్తుంది. కానీ అక్కడ వెంటనే అరెస్ట్ అయిన వెంటనే కూడా ఆయన మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు అనేది ఆవిడే చెప్తున్నారు. అంటే ఆయన మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారంటే ఆయనకి అక్కడ అన్నీ కన్వీనియంట్గా ఉన్నాయి, జైలు లోపల అన్నీ కన్వీనియంట్గానే ఉన్నాయి. చాలా ఫ్రీగా వదిలేశారండి లోపల ఆయనకి. అసలు జైలు లోపల ఫ్రీగా ఉన్నాడు, మనం కోర్టుకు వెళ్ళి అటెండ్ అయినప్పుడు కుటుంబ సభ్యులతోనే బాగానే మాట్లాడుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడ ఆయన ఏమి ఇబ్బంది పెట్టిందో ఇంకోటో ఏమీ లేదు. ఓన్లీ ఏదైతే కేసులకు ఎదుర్కొంటున్నాడో అది ఉంటాయి, అవైతే ఖచ్చితంగా ఉంటాయి, అది కాదనలేము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం కక్షపూరితం అని రాజకీయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు కక్షపూరితంగా చేయాలనుకుంటే ఎంతమందిని చేయాలండి? అంటే ఇప్పుడు వాళ్ళ నాయకులను అందరినీ తీసుకొచ్చి చేయగలుగుతున్నారా? చేయలేరు కదా ఎవరు కూడా. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, చాలామంది ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇంతమందిని ఎవరైనా తీసుకొచ్చి జైల్లో వేస్తున్నారా? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకు ఉంటుంది భయం, వాళ్ళు ఆలోచించుకుంటారు. అంతేగాని ప్రతి ఒక్కళ్ళ మీద నిందలేయటం, వాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళని పట్టుకొచ్చేస్తున్నారు అనేటట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ రోజున బోరగడ్డ అనిలే కానివ్వండి, వర్ర రవీందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారంటే, పిన్నెల్లి కానివ్వండి, రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారంటే ఓపెన్గా ఈవీఎంలు ప్యాడ్లు పగలగొట్టమే కానివ్వండి, సోషల్ మీడియానే కానివ్వండి, వాళ్ళు మాట్లాడిన బూతులే కానివ్వండి, ఇవన్నీ కనపడుతున్నాయి కదా. సో ఇవేమీ లేదు అన్నట్టు మేమేమో నీతిమంతలం మమ్మల్ని తీసుకెళ్తున్నారు అని అనటానికి మీరు ఏదైనా ఎవిడెన్స్ చూపెట్టండి. మీరు వాళ్ళు ఏ విషయంలో కరెక్ట్గా ఉన్నారు? ఇప్పుడు వరకు వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కడ లేరు కదా. వాళ్ళందరూ చేసిన వాళ్ళల్లో అన్ని తప్పులు కనపడుతున్నాయి అక్కడ. సో ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఇది. కాకపోతే వీళ్ళు ఇంకా ఆలోచన ఎలా ఉందంటే దీన్ని ప్రజల మీదకి ఏదో విధంగా రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతుల కన్నా వాళ్ళు చేసిన గతంలో 5 ఏళ్లలో వాళ్ళు చేసిన నోటు దురుస్తనంతో మాట్లాడిన మాటలే కానివ్వండి, అవన్నీ ప్రజలు ఇప్పుడు మళ్ళీ రిమైండ్ చేసుకుంటున్నారు. అమ్మో ఏం ఆడే 5 ఏళ్ళులో వీళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు ఎన్ని రకాలుగా విర్రవీగారు, ఈ అవినీతికి ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు అవినీతి జరిగినా కూడా దాన్ని కూడా మర్చిపోయేటట్టు ప్రజలకు అదే గుర్తు వస్తుందా అని అంటే వీళ్ళు అది మైండ్లోకి ఎలా వెళ్ళిపోయింది అందరికీ. సో అది ఖచ్చితంగా కూడా ఈ రోజున ప్రజలే కానివ్వండి, ఎవ్వరూ కూడా కానివ్వండి, ఇది కానీ ఇప్పుడే అనుకుంటున్నారు అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కాబట్టి కక్షపూరితంగా ఉండదు కాబట్టి ఆయన పర్సనల్గా తీసుకొని చేయట్లేదు. సో ఏదైతే అవినీతిగా జరిగాయో వాటిని గురించే కేసులు నడుస్తుండవు కాబట్టి ఇంత లేట్ అవుతున్నాయి ప్రాసెస్. అదే కక్షపూరిత రాజకీయాలు అయితే కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కూటమి గవర్నమెంట్ అధికారంలో వచ్చిన వెంటనే వీళ్ళందరూ జైల్లో ఉండాలి. సో చూద్దాం మేడం ఖచ్చితంగా ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.